పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్త విషయములలో మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పునరాధన గీతం నుండి 171 పాట పాడుకున్నామండి. నడిపించు నా నావ నడి సముద్రమున దేవ అని. నడిపించు నా నావా నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నా నావా
జీవాత్మానా మీదికి రాము. దేవుని జీవాత్మానా మీదికి రాము. వేరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా ఆరాధ్య దైవము. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడవైన దేవుడవు మీకు వందనాలు, మహాగణుడవు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము మీ సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టుకొనుచున్నాము. మీ సహాయము కొరకు మేము వేడుకొనుచున్నాము ప్రభా. మీ కృప, మీ సన్నిధి మా అందరితో ఉంచండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా మనస్సులను మీ వైపు త్రిప్పుకొనండి. మీ ఆత్మచేత మమ్మలను సంధించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. నిర్గమకాండము 8వ అధ్యాయము. నిర్గమకాండము 8వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదనెను. ఇక్కడ మనం చదువుతున్న ఈ మాటలు ఏమిటి అనంటే, ఐగుప్తు దేశములో జరిగిన సంఘటన చూస్తున్నాం. ఐగుప్తు దేశములో ఒకప్పుడు ఐగుప్తు దేశము చాలా గొప్ప దేశము. అలాగే సంపన్నమైన దేశం, ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనే పేరు ఉంది ఐగుప్తుకి, ఈజిప్ట్కి. అలాగే ఈ ఐగుప్తు దేశంలో టెక్నాలజీ బాగా ఉంది ఆ రోజుల్లోనే. సైంటిఫిక్ నాలెడ్జ్, అలాగే వైద్యము, మెడిసిన్ కూడా చాలా డెవలప్డ్ కంట్రీ అన్నమాట. ఇప్పుడు మనం గొప్ప దేశాలు లేక రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకునే దేశాలు ఇప్పుడు ఈ అమెరికాని గురించి మిగిలిన వాటిని గురించి ఎలాగో చెప్పుకుంటారో, ఒకప్పుడు ప్రపంచం అంతా ఐగుప్తు దేశాన్ని గురించి చెప్పుకునేది. అందువల్లనే ప్రపంచంలో
పేరుగాంచిన పిరమిడ్స్ ఆ ఐగుప్తు దేశంలో ఉన్నాయి. అలాగే మరి ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన డెడ్ బాడీని కొల్లకుండా కొన్ని సంవత్సరాలు ఆ బాడీని అలాగే ఉంచగలిగిన ఆ వైద్యానికి సంబంధించిన లిక్విడ్స్, ఆ ద్రవాలు వాళ్ళు తయారు చేసేవాళ్ళు. అందుకనే ఐగుప్తు దేశంలో యోసేపు తండ్రి యాకోబు చనిపోయినప్పుడు ఆయన బాడీ చెడిపోకుండా సుగంధ ద్రవ్యాలతో నింపి ఆ బాడీని చాలా కాలం అలాగూ మంచిగా ఉంచారు. అంటే అది ఒక సైంటిఫిక్ డెవలప్మెంట్ ఉన్న దేశం. ఆ దేశంలో జరిగిన సందర్భాన్ని మనం ఇప్పుడు ఇక్కడ చూసాం. 8వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదనెను. ఈ మంచి పేరు ప్రఖ్యాతులుగాంచిన ఈ ఐగుప్తు దేశమునకు ఈ దేశాన్ని పరిపాలించిన వ్యక్తి ఫరో. ఫరో అనేది పేరు కాదు, అది పదవి. అంటే ఎవరు పరిపాలించినా ఆ వ్యక్తిని ఫరో అంటారు. అది ఒక పదవి పేరు ఫరో. ఆనాడు ఐగుప్తు దేశానికి మంచి పేరుంది కాబట్టి ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఫరోకు కూడా గొప్ప పేరు ఉన్నది, చాలా గొప్ప పేరు ఉంది. అయితే ఫరో ఒక అన్యుడు, ఈజ్ ఎ జెంటైల్, నాట్ ఏ క్రిస్టియన్, ఈజ్ ఎ జెంటైల్. ఆయన ఒక అన్యుడు. మోసెస్ ఎవరయ్యానంటే హీఈస్ ఎ క్రిస్టియన్. ఆయన యెహోవా దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈ ఫరో అనే వ్యక్తి ఆ దేశంలో ప్రజలకు ఏం చెప్పాడంటే, మనం ఒక దేవతను సృష్టించుకుందాము, ఆ దేవతకు మీరందరూ మొక్కండి, పూజ చేయండి అని కప్ప అనే ఒక దేవతను సృష్టించాడు. అంటే ఐగుప్తు దేశంలో కప్ప ఒక దేవత, ఇట్ ఈజ్ ఎ గాడెస్, ఒక దేవత కప్ప. ఈ కప్పను ఒక స్థలములో పెట్టి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ కప్ప దేవతను ఆరాధన చేయమని మరి ప్రజలను ప్రేరేపించాడు ఫరో రాజు. అంటే ఈ కప్పను దేవతగా ప్రేమించారు, భజన చేశారు, ఆరాధన చేశారు, పొగిడారు. అది ఎక్కడో కాలువలో ఉండేదానిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. నువ్వే మా దేవతవు, నిన్నే మేము ఆరాధన చేస్తున్నాం, మా ఫరో రాజు చెప్పాడు, అందువలన నిన్ను ఆరాధన చేస్తున్నామని ఇలాగ ప్రజలు
కప్పను ఆరాధన చేసే స్థాయికి వెళ్ళిపోయారు. ప్రభునందులారా, అనగా వీళ్ళ మనస్సు నైతికంగా చాలా దిగజారిపోయింది. సరే, ఆ టైంలో మోషేను పిలిచాడు ఫరో రాజు. ఎందుకు పిలిచాడంటే, మీరెటు కప్పల్ని ఆరాధన చేస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఆ కప్పల్నే తెగులులాగా పంపించబోతున్నాను ఐగుప్తు దేశంలోనికి అని యెహోవా దేవుడు ఏ దేవతనైతే ఈ ఐగుప్తీయులు ఆరాధన చేశారో ఆ కప్పలనే వాళ్ళ ఇళ్లల్లోనికి పంపించాడు యెహోవా దేవుడు. మరి ఇప్పుడు వాటన్నిటినీ వాళ్ళ దేవతలే కదా ఇంట్లోకి వచ్చింది, వాటిని ఆరాధన చేయొచ్చు కదా. మరి ఒక కప్పనేమో టేబుల్ మీద పెట్టుకొని షెల్ఫ్లో పెట్టుకొని నువ్వే మా దేవతమని ఆరాధన చేసావు. ఇప్పుడు అలాంటి కప్పల్ని చాలా పంపించాడు దేవుడు ఆ ఇంట్లోకి. ఇంట్లో టేబుల్స్ మీద అవే, షెల్ఫ్లో అవే, బీరువా మీద అవే, చైర్స్ మీద అవే, చివరికి పండుకునే బెడ్ మీద అవే, వాటిని ఆరాధన చేయొచ్చు కదా. కానీ ఇప్పుడు ఫరోకి ఏమైందంటే విసుగుదల వచ్చింది. దేనినైతే ఆరాధన చేస్తూ వచ్చారో ఐగుప్తీయులు, దేనినైతే ప్రేమిస్తూ వచ్చారో ఈ ఐగుప్తీయులు, దేనినైతే ఘనపరుస్తూ హృదయంలో ఉంచుకుంటూ వచ్చారో ఆ కప్పలే ఇప్పుడు వీళ్ళకి విసుగుదలగా మారిపోయినాయి. ప్రభునందు పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ యెహోవా దేవునిని వదిలిపెట్టి ఈ ఐగుప్తీయులు కప్పను ఆరాధన చేయటం ప్రారంభించారు. ఇప్పుడు ఏమైందంటే ఆ కప్పల ద్వారానే ఈ ఐగుప్తీయులకు ఫరోకి విసుగుదల వచ్చేసింది. దేవుని వాక్యంలో ఏముందంటే, దేవుని కంటే దేనినైనా మనం ఎక్కువగా ప్రేమిస్తే చివరకు నీవు ప్రేమించే దానిని బట్టి నీకు విసుగుదల వస్తుంది. దేవుని కంటే నువ్వు దేనిని ప్రేమించకూడదు ఎక్కువగా. దేవునికి మించి నువ్వేదైనా, ఒక స్నేహితుడైనా, ఒక స్నేహితురాలైనా, లేక ఏదైనా సరే, ఒక పదవైన, అధికారమైన, దేవునిని మించి నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే చివరకు అదే నీ జీవితంలో ఉరిగా మారిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఏ స్నేర్ ఇన్ యువర్ లైఫ్. అది నీ జీవితంలో ఒక ఉరిగా మారిపోతుంది. దేవుడు కూడా ఏమన్నాడంటే, నాకంటే మీరు దేన్ని ఎక్కువగా ప్రేమించొద్దు. తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములనైనా, నీ సొంత వారినైనా, లేక నువ్వు ప్రేమించే వస్తువులనైనా సరే, నాకంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించొద్దు. ఒకవేళ నువ్వు అలాగ ప్రేమించడానికి అలవాటు అయ్యావంటే అదే నీకు శోధనగా మారిపోతుంది. అదే నీకు శోధనగా మారిపోతుంది. ఈ ఫరో అన్ని రీతులుగా దేశం గొప్పదే, పెద్దదే, కానీ కప్పను ఆరాధన చేశారు. అందుకనే దేవుడు ఆ కప్పలనే తెగులుగా ఆ దేశంలోనికి పంపించాడు. అయితే గమనించాల్సింది ఏంటంటే, మరలా ఒక్కసారి అందరూ చూసుకోండి బైబిల్లోకి. ఇక్కడ ఈ పాయింట్ మనం గమనించాలి. 8వ వచనం చూడండి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని
ఒక్క నిమిషం అక్కడ ఆగండి కొంచెం. ఏమంటున్నాడు? నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించు. కప్ప వాళ్ళకి దేనికి గుర్తు? దేవతకు గుర్తు. అంటే ఈ కప్పలు అంటే ఈ దేవతలను తొలగించు అంటున్నాడు. దేవతలను తొలగించడం ఏంటి? నువ్వు ఆరాధన చేసావుగా, నువ్వు ప్రేమించావుగా, ఎక్కడో ఆ కాలువలో ఉండేదాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావుగా. ఇప్పుడు తొలగించు అంటున్నావేంటి అని అంటే, ఇప్పుడు అది అతనికి ఇబ్బందిగా, శోధనగా మారింది. అది ఇప్పుడు శోధనగా మారింది. పిల్లరా, మొదట ఫరో ప్రేమించాడు ఈ కప్పల్ని, ఇళ్లలో పెట్టుకోండి అని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు వీటిని తొలగించు అని అంటున్నాడు. వీటిని మా ఇళ్లలో నుండి తీసేయండి, మా బజార్లో నుండి తీసేయండి, అసలు మా దేశంలోనే వద్దు, మా దేశంలో నుండే తీసేసేయండి అంటున్నాడు. జువాలజీలో ఈ కప్పలు అన్నిటినీ కలిపి ఒక కుటుంబముగా పిలుస్తారు. కప్పలన్నిటికీ ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ పేరేంటంటే రానా అనే ఫ్యామిలీ. అంటే కప్పల జాతిని రానా అనే కుటుంబముతో పిలుస్తారు. అంటే రానా అంటే కప్పల కుటుంబం అన్నమాట. కప్పల కుటుంబం అది జువాలజీ వర్డ్ రానా. ఇప్పుడు ఈ కప్పను ఆరాధన చేయటం ద్వారా ఇది ఆ కుటుంబంలోనికి ఏమడుగుతుందంటే, నేను మీ ఇంట్లోనికి రానా 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 అంటే వచ్చేదా, రానా వచ్చేదా అని అడిగి 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 ఈ రానా 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 అని చెప్పిన ఈ కప్ప ఆ కుటుంబానికి, ఆ దేశానికి తెగులుగా మారిపోయింది. అంటే నీవు ప్రేమించేది నీ దగ్గరకు వచ్చి, నీ లోపలికి వచ్చి, నీతో వచ్చి అది నీకు శోధనగా మారుతుంది, అది నీకు తెగులుగా మారుతుంది, అది నిన్ను ఇబ్బంది పెడుతుంది, అది నిన్ను శ్రమ పెడుతుంది. ఇప్పుడు ఫరో ఏమంటున్నాడంటే, ఈ కప్పలను ఏమంటున్నాడు? తర్వాత పదం చదవండి. ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. వేడుకొనుడి అని అంటే ప్రార్థన చేయండి అని అర్థం. వేడుకొనుడి అని అంటే ప్రార్థన చేయండి అని అర్థం. ఎవరు ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎవరు చేయాలి? మోషే ప్రార్థన చేస్తాడు. ఎవరికి చేస్తాడు? యెహోవా దేవునికి చేస్తాడు. అసలు ప్రార్థన చేయమని చెబుతుంది ఎవరు అనంటే ఫరో అంటున్నాడు. ఫరోకి ప్రార్థన రాదు, ఫరోకి ప్రార్థన చేయటం చేత కాదు. ఫరో ఎప్పుడు కూడా యెహోవా దేవునికి ప్రార్థన చేయలేదు. హీ నెవర్ ప్రేడ్ టు జెహోవా. యెహోవా దేవునికి ఈ ఫరో ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. ఎప్పుడూ ప్రార్థన చేయకపోయినా ఇప్పుడు మోషేతో ఏమంటున్నాడంటే, మీ దేవునికి ప్రార్థన చేయండి అయ్యా అని అంటే, ఫరోకి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రార్థన విలువ ఫరోకి అర్థమయ్యింది. He could able to understand the value of prayer, the power of prayer, the mightiness in the prayer. ప్రార్థనలో ఉన్న బలం, ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న
ప్రభావము, ఆ ప్రార్థనలో ఉన్న మహిమ ఫరోకి అర్థమైంది. ఫరో అన్యుడు, ఆయనకు ప్రార్థన చేయటం రాదు, కానీ ప్రార్థన చేయండి మోషే అని అంటున్నాడు. ప్రభునంతులారా, ఫరోకి కూడా ఇక్కడ ప్రార్థన విలువ, ప్రార్థన శక్తి అర్థమై ఏమంటున్నాడు? యెహోవాను వేడుకొనండి అయ్యా. ఈ కప్పల బాధ మేము పడలేకపోతున్నాం. ఇప్పుడు మోషే అంటున్నాడు, మీ దేవతలే కదవి, మీరేగా ఇప్పుడు దాకా ఆరాధన చేశారు, మీ దేవుళ్ళే కదా, మీ దేవతలే కదా, ఉంచుకోండి, మీ ఇళ్లలో ఉంటే మంచిదే కదా అని అంటే, వద్దయ్యా, వద్దు వద్దు వద్దు, మా ఇళ్లలో వద్దయ్యా, వీటిని వెళ్ళిపోమని చెప్పి ప్రార్థన చేయండి. ప్రభునంతులారా, నీవు ప్రార్థన చేసినప్పుడు నిన్ను తొందర చేయుచున్న కప్పల లాంటి సమస్యలు, నీ మనస్సును బాధ పెడుతున్న సమస్యలు, నిన్ను కృంగదీస్తున్న సమస్యలు కప్పలలాగా నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ ఫ్యాక్టరీల్లో, నీ ఇన్స్టిట్యూట్లో, నీ జాబులో, నీ ప్రయాణాల్లో కప్పలలాగా ఎక్కడ పడితే అక్కడ శోధనలు వెంటాడుతూ ఉంటాయి. ఒక చోట నుండి ఒక చోటకి దూకుతూ ఉంటాయి. ఇవి కప్పకున్న మనస్సు ఏంటంటే, అది ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి జంప్ చేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ ఉందిలే, అక్కడే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఇంకొక ప్లేస్కి జంప్ అవుతుంది, ఇంకొక రూమ్కి జంప్ అవుతుంది, ఇంకొక బెడ్ మీదకి జంప్ అవుతుంది, ఇంకొక షెల్ఫ్ మీదకి జంప్ అవుతుంది, ఇంకా నువ్వు తినే పాత్రల మీదకి జంప్ అవుతూ ఉంటుంది. కప్ప దేనికి గుర్తయ్యానంటే, అది ఒక స్థలం నుండి ఒక స్థలానికి ఎగురుతూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఈ ఫరో లాంటి సమస్య ఒకదాని తర్వాత ఒకటి, ఒక శోధన వెంబడి ఒక శోధన, ఒక బలహీనత వెంబడి మరొక బలహీనత నీ కుటుంబంలో, నీ జీవితంలో అవి జంప్ అవుతూ ఉంటాయి. ఇవి పోవాలి అనంటే మనం చేయాల్సింది ఏమిటంటే, యెహోవాను వేడుకొనుడి, దేవునికి మీరు ప్రార్థన చేయండి, దేవునికి ప్రార్థన చేయండి. కావున ప్రియులారా, ఈ మోషే ఎప్పుడైతే ప్రభా ఈ ఐగుప్తు దేశంలో కప్పలు వచ్చినాయి, వీటన్నిటినీ దేశంలో నుండి తోలివేయండి ప్రభు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆ కప్పలన్నీ వెళ్ళిపోయినాయి. ఆమేన్. 13వ వచనం చదువుతారా అందరూ ఒక్కసారి? 13వ వచనం చదవండి. యెహోవా మోషే మాట చొప్పున చేశాను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఆ ఐగుప్తు దేశం యొక్క దేవతలన్నీ చచ్చిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు దాకా ఆరాధన చేశారే, అవన్నీ చనిపోయినాయి. అక్కడ ఎవరు శక్తి చూపించారు అనంటే, మోషే ప్రార్థన చేసి దేవుని శక్తిని ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి చూపించాడు. ప్రభునంతులారా, మన జీవితంలో కూడా మోషే యెహోవాకు ప్రార్థన చేసి, ఆ ప్రార్థన వలన ఐగుప్తు దేశంలో ఎలాగూ జయము చూచినాడో, మన జీవితంలో కూడా ప్రార్థన చేసి దేవునికి మోషేలాగా మొర్రపెట్టి ప్రార్థన చేసి నీవు జయము చూడాలి. ఎన్ని శోధనలు, ఎన్ని శోధనలు! ఈ కప్పలలాగా ఒక స్థలం నుండి మరొక స్థలానికి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి
భర్త మీదకు శోధన వస్తే మరొకసారి పిల్లల మీదకు వస్తుంది. పిల్లల మీద నుండి మరలా తల్లి మీదకు వెళుతుంది. అక్కడ నుంచి ఇంట్లో ఇంకొకళ్ళ మీదకు వెళుతూ ఉంటుంది. ఈ శోధనలో కప్పలలాగా జంప్ అవుతూ, జరుగుతూ, దూకుతూ ఎప్పుడూ ఏదో ఒక సమస్య పెడతా ఉంటాయి. నీ జీవితంలో కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. ఎప్పుడు చూసినా ఈ వారం ఒక సమస్య, అంతకు ముందు వారం ఇంకొక సమస్య, ఆ పోయిన నెలలో ఈ సమస్య, ఇప్పుడు వచ్చి ఈ సమస్య, రకరకాలుగా ఉంటా ఉన్నాయి కదా. వీటిని ఎలాగూ జయించాలా, వీటికి అసలు పరిష్కారం ఏంటా అని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే ఆ పరిష్కారం ఏమిటంటే దేవునికి నువ్వు ప్రార్థన చేయటమే. దేవునికి మొర్ర పెట్టుకోవటమే. నీవే ఈ పరిస్థితులన్నిటిలో మీరే సహాయము చేయాలి అని మోషేలాగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటినీ ప్రభువు తొలగించేస్తాడు. కావున ప్రియరా, ఇక్కడ మోషే ప్రార్థన చేయటం కాదు, మోషేను ప్రార్థన చేయమని ఫరో చెప్పాడు. ఫరో ప్రార్థన చేయడు, కానీ ప్రార్థనలో ఉన్న శక్తి ఆయనకు అర్థమైంది. మరి మన జీవితంలో ప్రార్థనలో ఉన్న శక్తిని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ప్రార్థనలో ఉన్న బలమును నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ప్రార్థనలో ఉన్న బలం. ఈ మధ్యకాలంలో అంటే మన మందిరానికి ఒక 5-6 నెలల క్రితం ఒక సహోదరుని తీసుకొచ్చారు వేరే ఊరు నుండి. అతను పరిస్థితి ఏంటి అని అంటే చీకటి ప్రభావం పట్టింది, చాలా చీకటి ప్రభావం. దాదాపుగా అది రోగం అనుకొని చాలా హాస్పిటల్స్ తిప్పారు. హాస్పిటల్స్ అంటే మన ఏరియాలోనే కాదు, అవి ఇంకా దూరంగా బెంగళూరు, రాయవెల్లూరు, సిఎంసి హాస్పిటల్, అలాంటి హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళారు. దాదాపు 4-5 లక్షల ఖర్చు పెట్టారు ఆ రోగాలు పోవాలి అని. ఎక్కడ ఏం జరగలేదు. సరే, మన సహోదరులు ఎవరి ద్వారా తెలుసుకున్నారు, ఇక్కడ మనం అయ్యగారు మందిరం దగ్గరికి వెళదామని చెప్పి అక్కడ మన ఊరు తీసుకొచ్చారు. ఆరాధన అయిపోయింది, ఆ ఫ్యామిలీ అంతా నా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళని చూడటం, మనిషిని చూస్తుంటేనే నాకు అర్థమైపోయింది ఇదంతా చీకటి ప్రభావం అని. సరే, వాళ్ళు చెప్పాలి కదా అని మొత్తం పరిస్థితి అంతా చెప్పారు. చివరికి నేను అన్న మాట ఏమిటంటే, మీరు ఇన్ని హాస్పిటల్స్ తిరిగారు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, అదంతా వృధా అయిపోయింది, కానీ ఇతనిలో సమస్య పోలా, చీకటి ప్రభావం ఇంకా ఉంది. మీరు కొన్ని వారాలు ఇక్కడ మందిరానికి తీసుకురండి, ప్రార్థన చేద్దాం, దేవుడు విడుదల ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు అని చెప్పాను. తను బాగా చదువుకున్నాడు, పీజీ, ఎంఏ చేశాడు, బీఈడీ చేశాడు. కానీ దయ్యం పడితే ఎలా ఉంటారు? మౌనంగా ఉంటారు, వెర్రి చూపులు చూస్తారు. తర్వాత నువ్వు మాట్లాడితే నీ మాటకు వాళ్ళు రిప్లై ఇవ్వరు, స్పందన ఉండదు, అలాగ వెర్రి చూపులు చూస్తూ ఉంటారు. బాగా మాట్లాడితే ఒక్క మాట 2 మాటలు మాట్లాడతారు, కానీ సెంటెన్సులు వరుసనే నీతో సంభాషణ చేయలేరు, చీకటి ప్రభావం ఉండవాళ్ళు. అలా ఉంది అతని కండిషన్. వచ్చిన ఫ్యామిలీ అందరూ ఏడుస్తున్నారు. చదవటానికి బాగా చదివించామయ్యా మా కుటుంబంలో, ఎంఏ చేశాడు, బీఈడీ చేశాడు, మంచి ర్యాంక్ స్టూడెంట్. ఏం జరిగిందో కానీ మరి చీకటి ఆవరించింది అతన్ని.
నిరుపయోగంగా. ఆల్మోస్ట్ చెప్పాలి అనంటే ఇంటిలో 24 గంటల్లో దాదాపు 23 గంటలు బెడ్ మీద పండుకొనే ఉంటున్నాడు. పడుకోవటం తప్ప అతనికేం తెలియట్లేదు. మనోవ్యాధి, ఏదో ఆలోచన చేస్తూ. పిల్లరా, ఏదైతే నువ్వు ప్రేమిస్తావో దేవుని కంటే ఎక్కువగా అదే నిన్ను పట్టేస్తుంది. ఈ సహోదరుడితో చెప్పాను, ప్రార్థన తప్ప వేరే వాటి ద్వారా విడుదల రాదు అని చెప్పాను. తీసుకొచ్చారు, వారం వారం తీసుకొచ్చారు, ప్రార్థన చేశాను, ప్రేయర్ ఆయిల్ ఇచ్చాను. ఆ ఆయిల్ సిలువు గుర్తు వేసి రాయమన్నాను. కొన్ని వారాలు అలాగూ చేశారు. చేయగా ఆ సాతానుడు తనలో కదిలిపోయి అతనిలో నుండి వెళ్ళిపోయింది. జస్ట్ మొన్న ఇటీవల డిఎస్సి అనౌన్స్ చేశారు. వాళ్ళు అనౌన్స్ చేసే టైంలో ఈ అతనిలో ఉన్న దయ్యాలు పోయినాయి. నేను చదవలేను, ఎగ్జామ్ రాయలేను, నా జీవితం ఇంతే అని అనుకున్న ఆ వ్యక్తికి నేనేం చెప్పానంటే, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు, నువ్వు ఎగ్జామ్ రాయి. లేదయ్య గారు నా వల్ల కాదు, నాకు మెమరీ పవర్ పోయింది, నేను ఏ పుస్తకం తీసుకున్నా ఆ దయ్యపు ఆలోచనలే వస్తాయి, నా వల్ల కాదు అన్నాడు. తన కొరకు ప్రార్థన చేసిన ఆ కప్పలన్నీ అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆమేన్. ఇక చదువుకున్నాడు, మంచి మెరిట్ వచ్చింది, తనకిప్పుడు జాబ్ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు అంటున్న మాట ఏంటంటే, మా కొడుకు మీద ఆశలు పూర్తిగా తీసేసుకున్నామయ్యా, కానీ ఎప్పుడైతే నువ్వు పరిచయం అయ్యావో, ఎప్పుడైతే నీ దగ్గరకు మా అబ్బాయిని పంపించామో, అక్కడ నుండి మా పిల్లవాడు చరిత్ర మారిపోయింది. నిన్నటి దినమే వాళ్ళ ఇంటి దగ్గర ప్రేయర్ పెట్టి వచ్చాను. రేపు తను జాబ్లో జాయిన్ కాబోతున్నాడు. ప్రభునందులరా, మనలను పట్టిన కప్పలు వదలాలి. మనలను పట్టిన సాతానుడు ప్రభావం మనల్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే ఈ కప్పలు యేసు నామములో మనం ప్రార్థన ద్వారా వాటిని తోలేస్తామో, అప్పుడు దేవుని శక్తిని మనం చూస్తాము. తల్లిదండ్రులైన మనము దేవునికి వ్యతిరేకముగా చేసిన పాపాలు మన కుటుంబములో ఎవరి మీదైనా అది శాపంగా మారుతుంది. ఎప్పుడో నీ తల్లిదండ్రులు చేసిన పాపాలు అది మనవళ్ళలో మనవరాళ్ళ సంతానం మీదకి వస్తూ ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలి అనంటే, దేవునికి ప్రార్థన చేసి, ప్రభా నా కుటుంబంలో ఈ కప్పల్లాంటి శోధనలు ఏమేమి వస్తున్నాయో, ఒకరి మీద నుండి ఒకరికి ఎక్కడ జంప్ అవుతూ ఉన్నాయో వీటిని తొలగించు ప్రభు అని నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు విడుదల కలుగుతుంది. ఆమేన్. నీకు ఎప్పుడు ఆ శోధన ఉండదు. నీవెప్పుడైతే రియలైజ్ అయ్యి ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తావో, నీవు చేసుకున్న ప్రార్థన ద్వారా, నీవు దేవుని దగ్గర పశ్చాత్తాపడుట ద్వారా నీకు ఖచ్చితంగా డెలివరెన్స్ వస్తుంది, విడుదల వస్తుంది. మన దేవుడు ఎలాంటి వాడు అని చూస్తే, దూతలను కూడా మనం ప్రార్థన చేసి వాడుకోవచ్చండి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7
న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఎక్కడ నుండి వెళ్ళకుమే అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనెను. గమనించండి, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే గిద్యోను అనే ఒక యవనస్తుడు జీవితంలో జరిగిన విషయాన్ని చూస్తున్నాం. ఈ గిద్యోను ఎలాంటి వాడు అని చూస్తే ఇతను చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి. ఇతని బ్యాక్గ్రౌండ్ 15వ వచనంలో ఉందో చూడండి. ఈ గిద్యోను వ్యక్తి, ఇతని యవనస్తుడి యొక్క బ్యాక్గ్రౌండ్, అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గిద్యోను నేను ఎన్నిక లేని వాడను, నన్ను ఎవరూ లెక్క చేయరు, నా వలన ఏమీ కాదు, నేను కనిష్ఠుడను, నన్ను ఎవరూ పట్టించుకోరు అని ఆ మనస్సుతో ఉంటా ఉన్నాడు. ఒకవైపేమో మిథ్యానీలు శత్రువులు వీళ్ళని హతమారుస్తూ ఉన్నారు, భయంతో ఉన్నాడు. మరొక వైపేమో ఎన్నిక లేని వాడను అనుకుంటున్నాడు, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను, నేనేమీ చేయలేను అని అనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గిద్యోను దగ్గరకు దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. రఘునాథులరా, దేవుడు నీ మనస్సులో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీ మనస్సులో ఉన్నప్పుడు నీవు ఆలోచన చేసే ఆలోచనలు గొప్పగా ఉంటాయి. దేవుని ఆత్మ లేకుండా లోకానుసారముగా ఆలోచన చేస్తే నీ ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి. నిన్ను నువ్వు పనికిరాని వాడను, నేను పనికిరాని దానను, నా వలన ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను, నా పని అయిపోయింది, నా లైఫ్ ఖండన అయిపోయింది అని అనుకుంటూ ఉంటావు దేవుని ఆత్మ నీలో లేనప్పుడు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, నా ప్రభు ద్వారా నేను ఏదైనా చేయగలను, నా ప్రభు సహాయం ద్వారా నేను ఏదైనా సాధించగలను అని పరిశుద్ధాత్ముడు నిన్ను అలాగూ మాట్లాడిస్తూ ఉంటాడు. అందుకనే ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన, సంఘంలో చేసే ప్రార్థన ద్వారా నీ ఆత్మ ఆ హయ్యర్ లెవెల్కి రీచ్ అవుతూ ఉంటుంది. లెవెల్ టు లెవెల్, హయ్యర్ లెవెల్, అలాగూ నీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి దేవునిలో. గిద్యోను నా వలన ఏమీ కాదు, నేను సమానుడను, తక్కువ వాడను, నేనేమీ చేయలేను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఆయనను బలపరుస్తూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర నిలబడిన మోషే కూడా సామాన్యుడు. తల్లిదండ్రులు ఉన్నారు కానీ వారు ఎక్కడో వేరే దేశంలో ఉన్నారు, ఒంటరివాడుగా ఉన్నాడు. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అందువల్లనే ఫరో కప్పలకి భయపడ్డాడు. కానీ మోషే ప్రార్థన చేసి ఆ కప్పల్ని దేశంలో ఉన్న వాటన్నిటినీ చంపివేయగలిగాడు. అనగా ఫరోను మించిన శక్తి మోషేలోకి వచ్చింది. కారణము ప్రార్థనా శక్తి.
అలాగే ఇక్కడ మిద్యానీయులు ఇశ్రాయేలీలను కృంగదీస్తూ ఉన్నారు, ఓడిస్తూ ఉన్నారు. అందుకని మిద్యానీయులకు భయపడి వీరు గుహల్లో వాగుల్లో దాక్కున్నారు. ఈ ఇశ్రాయేలీలు చూడండి ఒకసారి 2వ వచనం చూస్తే 6వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుందంటే, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలో ఉన్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి. అంటే ఇశ్రాయేలీలు కొండల్లోకి గుహల్లోకి వాగుల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారంటే ఈ మిద్యానీయులు మనల్ని ఎక్కడ చూస్తే ఏం చేస్తారో, మనల్ని చంపేస్తారేమని ఆ భయంతో దాక్కున్నారు. ప్రియరా, దేవుని శక్తి మనకు లేకపోతే నువ్వు దాక్కుంటా ఉంటావు. నువ్వు ఎంత దాగినా శత్రువు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. అందుకనే నువ్వు దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని ఆత్మను నువ్వు పొందుకోవాలి. మనం పాడతాం కదా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోకాభిషేకం కావాలయా. ప్రభునందులారా, ఇక్కడున్న మనందరికీ ఆ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకిస్తాడు. నువ్వు విశ్వసించాలి. మోషేకు దేవుడు తన శక్తినిచ్చి ఐగుప్తు దేశంలో ఉన్న తెగుళ్లను పారద్రోలగలిగినాడు. ఇక్కడ గిద్యోనుకు దేవుడు శక్తినిస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఎక్కడది పరాక్రమం అనంటే దేవునిలో నుండి వస్తుంది. ఆమేన్. చూడండి, దేవునిలో ఉన్న పరాక్రమము నీ మనసులోనికి రాగలదు. దేవునిలో ఉన్న పరాక్రమము నీ బాడీలోనికి వస్తుంది. దేవునిలో ఉన్న పరాక్రమము నీ నాలుక మీదకు వస్తుంది, నీ మాటల్లోనికి వస్తుంది. దేవుని పరాక్రమము దావీదు ఒడిసెలలోనికి వెళ్ళింది. దేవుని పరాక్రమము సంసోను చేతిలో ఉన్న గాడిద దవడ ఎముకలోనికి వెళ్ళింది. దేవుని పరాక్రమము మోషే చేతిలో ఉన్న కర్రలోనికి వెళ్ళింది. గొప్ప కార్యాలు జరిగాయి, గొప్ప కార్యాలు జరిగాయి. దేవుని శక్తి కర్రలోనికి వెళితే మరి నీలోనికి రాదా? దేవుని శక్తి ఒడిసెలలోనికి వెళితే నీలోనికి రాదా? కావున పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు గిద్యోనుని, పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అంటే నా శక్తిని నీలోనికి పంపుతాను, నా ఆత్మను నీలోనికి పంపుతాను, నా ప్రభావాన్ని నీ కుటుంబంలోనికి పంపుతాను. నీ ఇంటిలో ఏమైనా శోధనలు ఉన్నాయా? నా ప్రభావాన్ని నీ శోధనలోనికి పంపించి ఆ శోధనలన్నిటికీ నేను ఆజ్ఞాపిస్తా. ఐగుప్తు దేశంలో కప్పలు పారిపోయినట్లుగా, కప్పలు చచ్చిపోయినట్లుగా నీ శోధనలన్నీ చచ్చిపోతాయి. నా శక్తిని నీ ఇంటిలోనికి పంపిస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి ఈ శక్తి నీకు కావాలా?
ఈ బలము నీకు కావాలా? ఈ పరాక్రమము నా జీవితంలోనికి, నా ఇంటిలోనికి రావాలి అని నువ్వు కోరుకుంటావా? అయితే గిద్యోను ఏమంటున్నాడంటే, అయ్యా నీ శక్తిని నాకు ఇస్తానన్నావు కదా, నేను వెళ్ళి నీకు కొంచెం భోజనం ఏర్పాటు చేసుకొని వస్తా, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలయ్యా అని అన్నాడు. ఎవరిని? దేవదూతను. 18వ వచనం చదవండి. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమే అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనను. ఏమంటున్నాడు? నేను నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదను. అంటే ఇక్కడ దేవదూత ఈ యవనస్తుడైన గిద్యోను మాట వింటూ ఉన్నాడు. దేవదూతలు అక్కడ నిలబడ్డారు. పిల్లరా, మన ఇళ్లలో మనం ప్రార్థనలు చేస్తే దేవదూతలు మన ఇళ్లలో నిలబడతారు. ఆమేన్. ఇళ్లలో ఎవరు నిలబడాలి? దేవదూతలు. అంతేగాని కిటికీ దగ్గర ఏదో సౌండ్ వచ్చిందని, అక్కడ ఏదో దయ్యం వచ్చిందని, ఈ కిటికీల దగ్గర దయ్యాలు, డోరుల దగ్గర దయ్యాలు, ఈ కలలు కాదు నీకు రావాల్సింది. నీ ఇంటిలోనికి, నీ కిటికీల దగ్గరకు, నీ గుమ్మాల దగ్గరకు ఎవరు రావాలంటే దేవదూతలు రావాలి. ఆమేన్. దేవదూతలు మా గృహాలలోనికి వచ్చునుగాక అని చెప్పండి అందరూ. వాళ్ళు రావాలంటే ఎవరు పోవాలి? అంతకుముందుండే కప్పలు పోవాలి. కాబట్టి ఈ కప్పల ఆత్మ మా గృహాల్లో నుండి వెళ్ళిపోవునుగాక అని చెప్పండి. వెళ్ళిపోవునుగాక. ఆమేన్. అవి వెళ్ళాలి, దేవదూతలు మన ఇళ్లలోనికి రావాలి. ఆమేన్. ఇల్లు అలాగూ మారాలి పిల్లరా. మన గృహాలలో దేవదూతలు సంచరించాలి. నీ ఇంటిలో ఉన్న పిల్లలకు కూడా ఆ దేవదూతల కాపుదల ఉంటుంది. నీ ఆరోగ్యానికి కాపుదల, నీ ఇంటిలో సమస్తానికి దేవుని యొక్క కాపుదల ఉంటుంది. అందుకే ప్రార్థన విలువ నీవు అర్థము చేసుకొని దేవుని నువ్వు అడగాలి. ఇక్కడ గిద్యోను మరి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు నిలబడ్డారు. ఆ దేవదూతలు నిలబడినప్పుడు గిద్యోను వచ్చి ఆయన తీసుకొచ్చిన భక్ష్యము అనగా ఆ ఆహారాన్ని, ఆ మాంసమును, భక్ష్యములను ఆ దేవదూతకి ఇచ్చినప్పుడు దేవదూత అతన్ని దీవించి వెళ్ళాడు. దీనికి కారణం ఏంటి అనంటే దేవదూతలు గిద్యోను మాట విన్నాయి. ప్రార్థన చేయటం ద్వారా దేవదూతలు గిద్యోను మాటలు విన్నాయి. మరి మన జీవితాల్లో ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూసాం. మోషే ఐగుప్తు దేశంలో ఉన్న కప్పలను తోలివేసి ఐగుప్తు దేశానికి విడుదల ఇచ్చాడు. గిద్యోను మరి దేవుని శక్తిని పొందుకొని ఇశ్రాయేలీలను మరి జయించుకున్నాడు. అంటే మిద్యానీయులను జయించి ఇశ్రాయేలీలను విడుదల చేసుకున్నాడు. మరి అలాంటి శక్తి మనకు కావాలని మనం దేవుని అడుగుదామా? దేవా, ఇలాంటి దైవ శక్తిని, దేవుని శక్తిని కలిగిన వారుగా మమ్ములను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? చివరికి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట రాస్తాడు. ఆ మాట చూసి మనం ముగించుకుందాం. కొరింథీలకు రాసిన పత్రిక 2వ కొరింథీ 6వ అధ్యాయము 2వ కొరింథీ 6వ అధ్యాయము 1 నుండి చూడండి. 1వ వచనం నుండి. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసి కొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న వాక్యం ఏంటంటే, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులతో ఏమంటున్నాడంటే, మొదటి వచనం చూడండి. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసి కొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అందరి మాట పెద్దగా చెప్పండి, మీ చేయి పైకి లేపి దగ్గరగా చెప్పండి. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసి కొనవద్దు. ఆమేన్. అంటే అర్థం ఏంటి అని అంటే, మీరు పొందిన దేవుని కృప అంటే దేవుని కృప మీ అందరి మీద ఉన్నది. పాటలు పాడటం నీకొచ్చు, అది ఒక కృప. ప్రార్థన చేయటం వచ్చు, అది ఒక కృప. వాక్యం చదవటం వచ్చు, అది ఒక కృప. దేవుని వాక్యం చెప్పటం వచ్చు, అది ఒక కృప. దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు సమస్యల్లో జయం పొందే సహాయము ప్రభువు ఇస్తాడు, అదొక కృప. నీవు కొన్ని బాధల్లో ఉన్నప్పుడు, కొన్ని సమస్యలు ఉన్నప్పుడు నువ్వు మోకాళ్ళు ఉంచావు, వేడుకున్నావు, కన్నీరు గార్చావు, ప్రభా ఈ బాధను నువ్వు తీసేయకపోతే నేను బ్రతకలేనయ్యా అని అన్నావు దేవునితో. నువ్వు ఈ సహాయం నువ్వు మా పిల్లలకు చేయకపోతే కష్టం ప్రభా అని వేడుకున్నావు, దేవునికి సహాయం చేశాడు, అదొక కృప. ఇలాగూ దేవుడు తన కృపను మనకిచ్చాడు. ఆ కృపను మనలో ఎవ్వరం పోగొట్టుకోకూడదు. ప్రార్థన చేసే కృపను పోగొట్టుకోవద్దు. బైబిల్ చదివే కృపను పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిలో వేడుకొని జయము చూసే ఆ కృపను పోగొట్టుకోవద్దు. మోషే ఆ కృపను కాపాడుకున్నాడు కాబట్టి ఐగుప్తు దేశాన్ని జయించాడు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు ఈ కృపను పోగొట్టుకుంటున్నావేమో జాగ్రత్తగా ఆలోచన చేసుకో. ప్రార్థన చేయాల్సిన నీవు ప్రార్థన చేస్తూ కృపలో ఎదుగుతూ ఉండు. ప్రార్థన వదిలేసి కృపను పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిలో ఉదయం లేవగానే మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఆ కృప నీకు ఒకప్పుడు ఉంది. ఇప్పుడు నువ్వు బిజీ లైఫ్లో ఉండి మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం, నువ్వు ఆ కృపను పోగొట్టుకోవద్దు. బైబిల్ చదవటం ఒక కృప, ప్రార్థన చేయటం ఒక కృప, దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినటం ఒక కృప. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు, దర్శనం ఇస్తాడు, ఏదో ఒకటి కలలో చెబుతూ ఉంటాడు నీకు. అది దేవుని కృప. ఆ కృపను నువ్వు పోగొట్టుకోవద్దు, ఎన్నడూ పోగొట్టుకోవద్దు. నీకు ఎలాంటి సమస్యలున్నా సరే నువ్వు ఆ కృపను పోగొట్టుకోవద్దు. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘానికి అంటున్నాడు, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసి కొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. సహోదరుడా, సహోదరి, ఆ కృపలో నువ్వు వర్ధిల్లుతావా? ప్రార్థన చేస్తున్నా నీవు ఇంకెక్కువ ప్రార్థన చేయి, దేవుని కృప నీ మీద ఎక్కువగా ఉంటుంది. బైబిల్ చదువుతున్నా నీవు ఇంకెక్కువ బైబిల్ చదువు. దేవుని సన్నిధికి వస్తున్నా నీవు ఇంకా ఎక్కువ సార్లు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విను. దేవుని కృప నీ మీద ఉంటుంది. ఆయన కృప మీలో ఉండాలి. మీలో ఎవ్వరు దాన్ని వ్యర్థము చేసుకోవద్దు. దేవుని కృప వ్యర్థము చేసుకోవద్దు. గిద్యోను దేవుని కృపలో ఎదిగినాడు, మోషే దేవుని కృపలో ఎదిగినాడు, పౌలు గారు దేవుని కృపలో ఎదిగినాడు, దేవునిలో అంతకంతకు ఎదిగారు, అభివృద్ధి చెందారు. వాళ్ళెన్నడూ దేవుని కృపను పోగొట్టుకోలేదు. మరి నువ్వు అలాగూ దేవుని కృపలో ఎదుగుతావా? నీ కుటుంబాన్ని ఆయన కృపలో నడిపించుకుంటావా? నీ జీవితాన్ని ప్రభువా నీ సన్నిధిలోనే ఉంటాను, నాకు ప్రార్థన చేయటం వచ్చు, బైబిల్ చదవటం వచ్చు, పాటలు పాడటం వచ్చు, దేవుని పరిచర్య చేయటం వచ్చు. నేను చిన్నప్పటి నుంచి దేవుని పని చేసినోడు నేను కదా ప్రభువా, చిన్నప్పటి నుంచి దేవుని పని ఏదో ఒక రకంగా చేశాను కదా, ఆ కృపలో నుండి నన్ను బయటికి పోనివద్దయా, నీ కృపలోనే నేను ముందుకు సాగుతానని నువ్వు అడిగినట్లయితే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తాడు. మరి అలాగూ ముందుకు వెళదామా?
అందుకనే కొరింథీ సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. మొదటి వచనంలో 6:1 కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అలాగూ మనల్ని మనం ఆయన కృపకు మనల్ని మనం పాత్రులుగా చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వచ్చి, పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి ప్రభు అని నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి అడుగుతావా? సహోదరుడా సహోదరి ప్రార్థన చేస్తావా? ప్రభా, మోషేకు మీ కృప ఉన్నది కాబట్టి ఐగుప్తు దేశములున్న తెగుళ్ళన్నిటి నుండి ప్రజలను నడిపి విడిపించాడు. గిద్యోనుకు మీ కృప ఉన్నది, తోడుగా ఉన్నది కాబట్టి తన ప్రజలైన ఇశ్రాయేలీలను మిద్యానీల బానిసత్వం నుండి విడుదల చేసినాడు కదా ప్రభా. దేవా, మాకును మీ కృపను తోడుగా ఉంచండి. మా గృహాలకు, మా పిల్లలకు మీ కృప తోడుగా ఉండాలయ్యా. మీ కృపను మేము వ్యర్థము చేసుకోకూడదయ్యా. సోదరుడా, నోరు తెరిచి ప్రార్థన చేస్తావా? తల్లి, నోరు తెరిచి ప్రార్థన చేస్తావా? ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభా, నీ కృపను నేను వ్యర్థం చేసుకోకూడదయ్యా. నాకు చిన్నప్పటి నుంచి మీ సన్నిధిలో వాక్యం వినే కృపనిచ్చారు, పరిచర్య చేసే కృపనిచ్చారు. అది నా పునాదయ్యా. దానిలో నుండి ప్రక్కకు వెళ్ళనివద్దయ్యా. ఎన్నడూ మీ కృపకు నేను దూరం కాకూడదు. మీ కృపకు దూరం అయ్యే పనులు నేను ఏది చేయకూడదయ్యా. మీ కృపలో వర్ధిల్లుతాను. నేను, నా కుటుంబము యెహోషువ కుటుంబములాగా మీ కృపలో ఎదుగుతాము ప్రభువా అని నువ్వు ప్రభుతో తీర్మానం చేసి చెప్తావా? అందరం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీ కృప మాకు తోడుగా ఉన్నది. మోషేకు మీ కృప తోడుగా ఉన్నది. అందువల్లనే మోషే ప్రార్థన చేస్తే ఐగుప్తు దేశంలో కప్పలన్నీ చనిపోయినాయి కదా. ఫరో భయపడ్డాడు. మోషే అయితే ఆ శోధనను జయించాడు. ప్రభువా, మీ కృప తోడుగా ఉన్నది. గిద్యోను పైన ఉన్న మీ కృప మా పైన కూడా మీ కృపనుంచారు. అందుకనే పౌలు గారు ఈ కొరింథీ సంఘాన్ని హెచ్చరించాడు, ఈ కృప నుండి మీరు ఎవరు దూరం కావద్దు. మాలో కొంతమంది సండే స్కూల్ పిల్లల దగ్గర నుండి దేవునిలో ఎదిగిన వారం ఉన్నాము. నడి వయసులో నుండి దేవునితో పరిచయమైన వారం ఉన్నాము. స్టూడెంట్ లైఫ్ నుండి దేవుని వాక్యం వింటూనే ఉన్నాము. అదే కృపలో మేము ఎదగాలి. అదే దేవుని పరిచర్య చేస్తూ ముందుకు సాగాలి. ఆ ప్రార్థన జీవితంలోనే మమ్ములను మేము కట్టుకోవాలయ్యా. క్రీస్తు అనే బండ మీద మా జీవితాన్ని కట్టుకోవాలి. కానీ కృపకు దూరమయ్యే పనులు మమ్మలను ఏది చేసుకొనివద్దు అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులనందరినీ మీరు దర్శించండి నాయన. మీ కృపలో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలి. మా జీవితాలలో కప్పల లాంటి శోధనలు, మీకంటే మేము ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నామో అదే మా జీవితంలోకి వచ్చిన కప్ప. మీకు సమయాన్ని ఇవ్వకుండా మేము ఎక్కువగా దేనికి మేము మా సమయాన్ని ఇస్తున్నామో, వాటిల్లో అనవసరమైనవి ఎన్ని ఉన్నాయో అవే మా జీవితంలో ఉన్న కప్పలు. ఇవి చచ్చిపోవాలి ప్రభువా. ఇవి మాలో నుండి తోలివేయబడాలి ప్రభువా. మీ కృపలో మేము వర్ధిల్లాలి ప్రభువా.
మా కుటుంబాలు మీ సన్నిధిలో నిలకడగాను ఆశీర్వాదకరముగా మారాలి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రియబిడ్డలను మీరు దర్శించండి, మీ కృపలో వర్ధిల్లు వారిగా చేయండి. పౌలు గారు మీ కృపలో ఎదిగినాడు ప్రభువా. తిమోతి మీ కృపలో బలపడినాడు ప్రభువా. అలాగే యోహోను, పేతురు, యెహోషువ కుటుంబము, దావీదు కుటుంబము, అకుల ప్రిస్కిల్ల కుటుంబాలు మీ కృపలో వర్ధిల్లినారు ప్రభువా. అలాంటి కుటుంబాలు ఇక్కడ సిద్ధపడాలి. అలాంటి కుటుంబాలుగా వీరి కుటుంబాలు మారాలి ప్రభువా. మేమందరము సంఘములో నాటబడినాము. ప్రతి ద్రాక్ష చెట్టు ఫలించాలయ్యా. ప్రతి కుటుంబములో కృప ఉండాలయ్యా. ప్రతి కుటుంబములో పూత రావాలయ్యా. ప్రతి కుటుంబములో కాపు రావాలయ్యా. దేవా, లాంటి ప్రార్థనా శక్తి మా ఇళ్లలో దయచేయండి. సంఘములో మీరు ఉంచండి. మీ సన్నిధి, మీ ఆత్మ తాకుదల ప్రతి ఒక్కరితో ఉంచి మీరు ఆత్మలు ఇంకను లోతుగా నడిపించి బలపరిచి ప్రార్థన విలువను మేము గుర్తెరిగి ప్రార్థన మీద దృష్టి పెట్టు కృపలో వర్ధిల్లుటకు మాకు సహాయము చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్.